ఫైనల్ గా మనం పూణే వచ్చేసాం గోవా నుండి. ఇంతవరకు మీరు తెర ముందు వీడియోలు చూసుంటారు, కానీ ఇప్పుడు తెర వెనక మా కష్టాన్ని కూడా చూపించబోతున్నాం. ఐ గెస్ పూణేలో ఎటువంటి ట్రావెలింగ్ వీడియోస్ రావు. ఇప్పుడు మనం ముంబై పూనా హైవే పట్టుకోవాలా. సో అరౌండ్ ఇక్కడ వెళ్ళి ఒక 20 km ఉంటుందంట స్ట్రైట్ వై. ఫైనల్ గా మనం పూణే వచ్చేసాం గోవా నుండి. అడ్రస్ కోసం అలా తిరుగుతూ ఉంటే భయ్య కనిపించాడు. తను కూడా ట్రావెలర్ అంట. సో మాట్లాడి ఎగ్జైట్ అయ్యి ఎటువైపు వెళ్ళాలో మాకైతే రూట్ గట్ట చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మనం పూణేలో అయితే ఉన్నాం. ఇంతవరకు మీరు తెర ముందు వీడియోలు చూసుంటారు, కానీ ఇప్పుడు తెర వెనక మా కష్టాన్ని కూడా చూపించబోతున్నాం. ఐ గెస్ పూణేలో ఎటువంటి ట్రావెలింగ్ వీడియోస్ రావు, ఎందుకంటే చాలా ఫుటేజ్ ఉంది ఎడిట్ చేయడానికి ఇప్పటివరకు చేసినవి. సో థ్యాంక్స్ టు వెంకట్రమణ అండ్ వాళ్ళ బ్రదర్, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ ఇక్కడే పూణేలో వర్క్ చేస్తున్నారు. సో ఆయన మనకి 2 days స్టే ఆఫర్ చేశారనమాట. బయటికి వెళ్ళారు 2 days, సో మనమే ఉండాలి. అండ్ వాటర్ పట్టుకోవడానికి వెళ్తున్నాం, ఒకసారి కనుక్కొని వెళ్ళాలి. ఇదే మన టాస్క్ అనమాట. ఇప్పుడు వాటర్ కోసం అయితే వచ్చామన్నమాట. ఈ మిషన్ ఉంది, ఆయన వేసామంటే వాటర్ వచ్చేస్తాయి. 5 రూపాయలకైతే 10 లీటర్లు అంట. అబ్బో, 4 ఫ్లోర్లు ఎక్కించడం అంటే కష్టమే. ఇది కూడా మీకు చూపిస్తాను. చెప్పుడు లోపల పెడదాం. కార్తిక్, వెల్కమ్ వెల్కమ్ హోమ్. దగ్గరే రారో అమ్మా. సో ఇల్లు అయితే ఇది, వస్తువులన్నీ తీసాం, సర్దేస్తాం ఇదంతా. దిస్ ఇస్ కిచెన్. కిచెనా? సో ఏమైనా ఫుడ్ గట్టా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి. అండ్ బాత్రూమ్ ఉంది, గేజరు ఏముంది బ్రో. ఇంకా పండుకోవడానికి ఇంతకు మించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? 2 days స్టే చాలా ఎక్కువ. ఒకటి తక్కువ అయింది. ఏంటది? సిగ్నల్ రావట్లేదు, ఫోన్ చేసుకోవడానికి కావట్లేదు, నెట్ వాడుకోవడానికి కావట్లేదు, ఎడిట్ చేయడానికి. జియో రాదట ఇక్కడ. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ ఇంట్రోలు. ఏదైనా మ్యాపింగ్ చేయాలి. బాయ్. కుకింగ్ సోయా చంక్స్ అండ్ పొటాటో, కార్బ్స్, హై కార్బ్స్ అండ్ హై ప్రోటీన్. బాయ్ షాపింగ్ చేసుకొచ్చాడు. అంటే ఇదే మా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనుకోండి. రాత్రి పడుకుని పోయాం కాబట్టి. సోయా చంక్స్, సాల్ట్. మన అన్నయ్యలు కూడా అన్నీ లిమిటెడ్గానే తెచ్చుకున్నారు కాబట్టి మనం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం అంటే వాడచ్చు, ఏమనుకోడు అన్నయ్య. బట్ కొంచెం ఇన్సెక్యూరిటీ, ఏం చేస్తాం, ఇంట్రోవర్ట్ కష్టాలు. అంటే మనోడు కుకింగ్ చేసేలోపు మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అన్నం అయిపోయింది, కూర కూడా అయిపోయింది. తిన్న తర్వాత బతుకుంటే కలుద్దాం. కార్తిక్ గారు చేసిన వంట. గుడ్ మార్నింగ్. గొంతు ఇంకా సెట్ అవ్వలేదు. మొత్తం అన్ని క్లీనింగ్ చేసుకోవాలి. నిన్న తినినవన్నీ సామాన్లు, ఇంకా కిచెన్ అంటే మాకు క్లీన్గా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా క్లీన్గా ఇవ్వాలి. కిచెన్ క్లీన్ చేసుకొని ఇంకా మన సామాన్లన్నీ వాష్ చేసుకోవాలి. బ్యాగులు, స్వెటర్లు, ఇంకా కొన్ని డ్రెస్సులు ఉన్నాయి,
అవి మాత్రమే. ఎందుకంటే మొబైల్లో ఆల్రెడీ వాష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని బట్టలు తగ్గాయి. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి వాష్ చేసిన వెంటనే మనం ఇంకా ఎడిటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సిందే. లేకపోతే వీడియోస్ అనేది లేట్ అయిపోతూ ఉంటాయి. వీడియోస్ లేట్ అయిపోతే మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. వాషింగ్ మిషన్ నిండుతుంది. కార్తికేయుడు అక్కడ బట్టలు ఉతుకుతున్నాడు. మనం వెళ్ళి ఇప్పుడు సామాన్లు కొనుక్కోవాలి. సో పోహా అంటారట, భయ్యతో డిస్కషన్ అయింది. సో 70 రూపీస్ అంట కేజీ. ఇది ఇంకా శనగలు శనగలు ఇది 140. మార్నింగ్ లేట్గా లేగడం, బట్టలు ఉతకడం అంతా జరిగేసరికి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బయట నుంచి పోహా తెచ్చుకున్నాం, అటుకులు, బంగాళదుంప లైట్గా అలా ఆడిపేసి వేపేసి చేస్తే అయిపోతుంది. రాత్రికి అయితే పప్పు, అన్నం, పచ్చడి, కందిపొడి అవి ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేయొచ్చు రాత్రికి. గాయస్, పోహా రెడీ అయిపోయింది. వేడి వేడి పోహా విత్ పొటాటో. ఇలాంటి కాంబో ఎవరు ట్రై చేయలేదు. ఇదే మన బ్రంచ్, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. బాగుందండి. దేవ్ కుమార్ భయ్య చేసిన దేవుళ్ళ లాంటి పానీపూరి చూద్దాం ఎలా ఉంటుందో. లాగ్ కొత్త ర్యాంప్ టాట్ తీసుకోటి, నువ్వు పానీపూరి చెప్పుకుంటావు. ఎంత పానీపూరి తిన్నా లాస్ట్లో మసాలా పూరి ఇవ్వకపోతే న్యాయం జరగదు. మధ్యాహ్నంకి అయితే పోహా చేసాం. నైట్కి టమాటా పప్పు, అన్నం తాలింపు పెట్టుకుంటే అయిపోయినట్టే. 2 ఇప్పుడు అలా కొలుస్తుంది. ఉప్పు సరిపోయిందా? ఉప్ప చిన్నగా సరిపోతుంది. వేడి వేడి అన్నం. గుడ్ మార్నింగ్. నేను డే 3 అటుకులతో వామనం చేసుకున్నాం. మా వీడియో అప్లోడ్ చేసే కష్టాలు చూపిస్తాను చూడండి. ఎందుకంటే లోపలికి అసలు సిగ్నల్ రావట్లేదు, అందుకని ఈ పైకి ఎక్కితే కానీ నెట్ రాదు, కాల్స్ కూడా రావు. ర్యాంప్ షార్ట్ గిరి. ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడమే. కొత్త ర్యాంప్ పిఓ షార్ట్. రేపు కానీ ఎల్లుండి కానీ బయలుదేరేస్తాం పూణే నుండి. వీడియో అప్లోడ్ అవడానికి 6 గంటలైంది. అక్కడే ఉండి 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 అప్లోడ్ చేసాం. అండ్ ఇప్పుడు కొన్ని ఏరోల్స్ తీసుకోవాలి, స్టూడియో లేదు కాబట్టి. లైట్ కోసం ఇది సెటప్. సిలిండర్ పెట్టి సిలిండర్ మీద వాటర్ క్యాన్ పెట్టి
వాటర్ క్యాన్ మనకు కావాల్సిన అవుట్పుట్ రావడం కోసం బాటిల్ కట్ చేసి లైట్ బయటికి ఎమిట్ అవ్వకుండా అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది, ఈ బొక్కలోకేమో ఈ లైట్. టడా, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. మీకు ఫ్లాష్ ఆపేసి చూపిస్తా. ఇప్పుడే షూట్ కంప్లీట్ అయింది. మధ్యాహ్నం పని చేస్తూ తిన్న మర్చిపోయాం. సో వండుకోవడానికి ఏం లేదు కాబట్టి ఒక 20 రూపీస్ ప్యాకెట్ మిల్ మేకర్ కొనుక్కోవాలి. సోయా చంక్స్ కొనేసా అండ్ సూప్ ప్యాకెట్లు కూడా 2 కొన్నాం, ఎందుకంటే రేపు మార్నింగ్ తినడానికి. ఈరోజు గిరిగాడు ఒక ఏదో పని చేశాడు. ఏం చేశాడు, ఇన్స్టాగ్రామ్ బ్లూటిక్ ఉంటుంది కదా, బ్లూటిక్ కొనేద్దాము, డబ్బులు కట్టేద్దాం అని. ఉన్న డబ్బులు అంతా దానికి దబ్బెట్టేశాడు ఏదో. అదేమైనా ఓకే అయిందా అంటే ఓకే అవ్వలే. నిన్న రాత్రి చేసుకున్న పప్పు ఒక గ్లాసు ఇవాళ రాత్రి వరకు వచ్చింది. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్, బాయ్. పక్కన నెట్ రాదు, వీడియో ఎలా అప్లోడ్ చేయాలనే యాత్ర. ఒక్కొక్క ఫ్లాట్లో అడుగుతుంటే ఒకట ఎస్కోట్ దగ్గరలోనే ఒక భయ్య పరిచయం అయ్యేటట్టు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో వైఫై ఇచ్చాడు. అప్లోడ్ చేస్తున్నాను కాపీ రైట్ పడింది. మళ్ళీ డిలీట్ చేసుకొని కాపీ రైట్ క్లెయిమ్ చేసి మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తాం. అంటే అర్జెంట్ లెక్కెట్టుకోలేదు. నాకు తెలిసి 3 గ్లాసులే గట్టిగా ఉన్నట్టున్నది అని వెళ్తే వాడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు వాటర్ వేసుకుందాం అండి. చేతులు క్లీన్గానే ఉన్నాయి, గాబరా పడకండి. ఉప్పు తగినంత వేసుకోండి, వేసింది వీడియో తీయలేదు. బ్లాగ్ పర్పస్. అతిథి దేవో భవ. అతిథి మనం కదా, ఏదో ఒకటి మనం చేసాం కాబట్టి మన అతిథి. బాగుందన్న, నిజంగా బాగుంది. మేము 2 రోజులు బట్టి అదే తింటున్నాం. గుడ్ మార్నింగ్. సో గాయ్స్, పూణే నుండి అయితే ఈరోజు మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. భయ్యా వాళ్ళకి తాళాలు అప్పచెప్పేసి అక్కడ తీసాం, అక్కడే పెట్టేసి వాళ్ళ ఫ్లాట్లో లేరు కాబట్టి మనమే అంతా చూసుకొని ఇంకా పూణే నుండి మనం అయితే ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాం. ముంబైలో అయితే పర్లేదు మళ్ళీ పూణేలో అయితే బయలుదేరిపోతున్నాం మామ. 2 km వరకు లిఫ్ట్ దొరికింది. రాకేష్ బాయ్ ఇంతవరకు మన వైభవ్ బాయ్ మనం ముంబై హైవేకి మనంతా మనం వెళ్ళిపోవాల్సిందే. థ్యాంక్ యూ బాయ్. అయితే మనకి బిర్యానీ ఇప్పించారు డిన్నర్కి, తినేసి మనం ముంబై ఫార్వర్డ్ అయిపోవడం. जब मैं दूसरी बार अटेम्प्ट किया था तो तब मैंने सोचा था. మనోడు స్టోరీ చెప్తున్నాడు, ఎలా మోటివేట్ అయ్యాడు, ఎలా దాన్ని అధిగమించాడు అనేది. మళ్ళీ బ్రో యాడ్ అయిపోయాడు. నేనేం మాట్లాడట్లేదు ఎందుకంటే నేను తిన్నల్లో బిజీగా ఉన్నాను. బిర్యానీ దోడ అలా బిర్యానీ అలాగుందిరా గుర్రపాడు. हेलो, क्या लिखूँ साइड में जाके लिखूँ क्या लिखूँ? मैं तो ऐसा लिखा है ना, देखो देख के समझ जाए कौन लिखा है. कॉटन, अरे ये देख, पता नहीं चलना चाहिए क्या किसने लिखा है. डन. बाय अंकल. थैंक यू गाइस, थैंक यू.
అమర్ బాయ్ మనకి లిఫ్ట్ ఇచ్చారు. సో కొంత దూరం వరకు అక్కడికి వెళ్ళి వెహికల్స్ ఉన్న దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారంట గైస్. ఓకే, అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే మోసం, తెలిసిన వాళ్ళకి చేస్తే ద్రోహం. కాకపోతే ఇంత కష్టపడి క్లీనింగ్ చేసి అదంతా చేసాం కానీ ఆ రోజు వెళ్ళాలి అన్న గాబరాలో గిన్నెలు క్లీన్ చేయలేదు, వాటర్ కూడా రీఫిల్లింగ్ చేయలేదు. దాని తర్వాత వెంకటరమణకి అన్నీ ఫోన్ చేసి అన్నారంటే ఏంట్రా ఇలా వదిలేసి వెళ్ళిపోయారు, మేము కష్టపడి వస్తాం కదా అని. దాని తర్వాత వెంకటరమణ నాకు కాల్ చేసి సరే అన్నయ్యకి సారీ చెప్పురా, కాకపోతే ఇప్పుడు కాదు రేపు మార్నింగ్ చెప్పు అన్నాడు. కాకపోతే ఆ ఇన్సెక్యూరిటీ వల్ల కాల్ చేయలేదు. అది కూడా నిజం, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి వచ్చి మళ్ళా ఇవన్నీ రీఫిల్ చేసి కడుక్కోవాలి అంటే కష్టం. ఇదేదో తెలిసి చేసింది అయితే కాదు, తెలియక చేసింది. అందరు ముందు వెళ్ళాం, అందరూ చూస్తుండగానే అన్ని వండాం, అలాగే అందరు చూస్తుండగానే వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. అలాగే మీ అందరి ముందే అన్నయ్య సారీ కావాలని చేయలేదు. నెక్స్ట్ వెళ్ళి దీన్ని మనం ఖచ్చితంగా చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం బిగ్ థింగ్స్ విల్ మేక్ థింగ్స్ వెరీ బిగ్ అని, కాకపోతే ది స్మాల్ థింగ్స్ మేక్ బిగ్ బిగ్ చేంజెస్. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ దీంట్లో చిన్న చిన్న విషయాలే చాలా పైలప్ అయ్యి పెద్ద పెద్ద విషయాలే కారణం అవుతున్నాయి. అంటే ఇలా అవ్వకూడదనే వాళ్ళు మీ అందరి ముందే మాకు స్టే ఇచ్చారు కాబట్టి మీ అందరి ముందే సారీ చెప్తున్నాను. ఇది ఇక్కడితో క్లారిఫై అయిపోవాలి. ఐ నో అన్నీకి వెంకటరమణకి చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, సరే అయిపోయింది కదరా, తర్వాత గిన్నెలు కడిగించుకున్నాను కదరా దానికే ఉంది అని. బట్ యాజ్ ఏ ఓవర్ థింకర్గా జరిగి 3 నెలలైనా అయ్యో ఇంకా సారీ చెప్పలేదని నా ఓవర్ థింకింగ్, ఆ రీసౌండ్ ఏదైతే ఉందో ఇంకా నా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతానే ఉంది. సో అది ఇప్పుడు క్లారిఫై చేసుకోవాలి కాబట్టి సారీ చెప్తున్నాను అన్య. అండ్ స్మాల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. సారీ చెప్పడంలో సిగ్గుపడద్దు, మీరు తక్కువ కూడా అయిపోరు. దాంట్లో ఏమైనా తిన్నారా అని ఏం తినలేదు బాయ్, అంతా పానీపూరి ఇంకా వడాపావ్ ఇప్పిస్తున్నారు. ఆమిర్ బాయ్ దించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి బాయ్ చెప్పారనమాట. సో వాళ్ళని ఎవరినో తిప్పాలంట, అందుకనే కొంచెం అవ్వదన్నారు. బట్ డోంట్ వరీ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ముంబై పూనా హైవే పట్టుకోవాలా. సో అరౌండ్ ఇక్కడికి వెళ్ళి ఒక 20 km ఉంటుందంట స్ట్రైట్ వై. నైట్కి మనకి ఆల్రెడీ బిర్యానీ తిన్నాం, ఇంకా ఒకవేళ ఆకలి వేస్తే ఫుడ్ తినండి అని మన అంకుల్ గారు ఫుడ్ ఆఫర్ చేస్తారు. థ్యాంక్ యూ అంకుల్. అయితే మెట్రో టికెట్స్ స్పాన్సర్ చేస్తానంటారు. అండ్ లోనావాలా ఒక గ్రేట్ హిల్ స్టేషన్ అంట, అక్కడికి వెళ్ళి బాంబే ఒక 70 km ఉండొచ్చు అంటున్నారు భయ్య అయితే. అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ ట్రావెలర్. My name is Atman Diwar. It's my pleasure. For me, I don't understand your language, but I can understand your heart. So I'll feel happy, and I give you all the wishes so that you reach your goal. Yeah, thank you. Local will come that side. Local. ట్రైన్ అయితే ఎక్కిపోయాం కానీ అక్కడ మాకు సేఫ్గా అనిపించలేదు, అందుకే పిహెచ్డి బోగులు ఎక్కాము. ఒక ఆయన తాగేసి చాలా రచ్చ చేశాడనమాట. అప్పుడు ఈ ఓంబాయ్ అయితే మరాఠీలో మాట్లాడి అంతా సెట్ చేశాడు. మనోడు ట్రేడర్ అంట, ట్రేడింగ్లో అంతా కోల్పోయాడంట. సో తన లైఫ్ జర్నీ మొత్తం చెప్పాడు. ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. ఇప్పుడు ఇంట్లో ఏమీ చెప్పకుండా జస్ట్ బ్యాక్ ప్యాక్ తీసుకొని మళ్ళాగే బయటకు వచ్చాడంట కొన్ని రోజులు తిరిగేసి ఇంటికి వెళ్ళడానికి. సో సక్సెస్ఫుల్గా మనం లోనావాలాలో అయితే దిగిపోయాం అండ్ వీఆర్ మూవింగ్ టు ముంబై. టైం ఇప్పుడు 12:30 అలా అవుతుంది. 12:30 కాదు, 1 గంట. అదే 1 గంట, 1 o'clock. ఈ అర్ధరాత్రి వేళలో ఇక్కడ అంతగా స్టే చేయడం అంత మంచిది కాదు అనిపిస్తుంది. సో లెట్స్ సీ, మూవ్ అవడం మంచిదో స్టే ఉండడం మంచిదో
అండ్ ముంబై అయితే వెళ్ళిపోయాడు, దారులు సపరేట్ అయిపోయినాయి. బట్ ఫుల్ బూస్ట్ వచ్చింది మాకు అతనికి. సో అంతే. మనోడు లవ్ స్టోరీ చెప్పుకున్నాడు. మనోడు లవ్ స్టోరీ, ఈ లవ్ స్టోరీ చెప్పుకున్నాక వీడికి మోటివేషన్ వచ్చేసి కొన్ని వేల కిలోమీటర్లైనా నడిచేయడానికి రెడీ అయిపోయాడు. తమరు ఎందుకు రెడీ అయ్యారు? నేను నువ్వు వెయిట్ అయిపోతావు అని రెడీ అయిపోయాను అంతే. మూను మీ కెమెరాలో చూపించలేకపోతున్నాం కానీ హైలైట్. చింటూ బైక్కి వేసేద్దాం కావాలంటే, ఫుల్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ మనకి. ఇది ఇంటూ బాయ్ అయిపోయింది నాకు కథం. అమ్మా జఫనా కొడుక ఎట్టగలరా మీ అమ్మ నిన్ను కొడుక, ఎట్లా మీ అమ్మ నన్ను భరిస్తాడు? మంచి చేస్తా నా కొడుక, నువ్వు రే నాశనం అయిపోతావురా రే.